ఏంటండి గవర్నమెంట్ ఇంత ఇదిగా ఉండగా మీరెందుకు శాఖ చేస్తున్నారు? మీరెందుకు చేయాలి? మీకు ఏమైనా ఉద్యోగమా ఏంది ఇక్కడ? నా పేరు మొహమ్మద్ గౌస్ పాషా అండి. నేను ఖమ్మం డిపోలో ఆర్టీసీ కండక్టర్గా గత 36 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను సార్. నేను అందరూ బాగుండాలనే ఉద్దేశం మీద అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సమాజ సేవ కోసం నేను అనేక రకాల సామాజిక సేవలు సోషల్ వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే రోడ్డు మీద గుంటలు ఉంటే చిన్నపిల్లలు ఎవరైనా వృద్ధులు కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళు కింద పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఏమి ఆశించకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను గుంటలు ప్యాచ్ వర్క్ చేశాను. మరియు మున్సిపాలిటీ R&B నగరపాలక సంస్థ వారు కూడా గుంటలు ప్యాచ్ చేశారు. ఖమ్మంలో 3 మినిస్టర్లు ఉన్నారు, ఒకటి కాదు ఇద్దరు కాదు 3 మినిస్టర్లు ఉన్నారు. 3 మినిస్టర్లు ఉండగా గుంట పడి దాన్ని చేయకోకుండా మీరు సేవ చేయవలసిన అవసరం ఏంటి? వారు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనం కూడా ప్రజలు భాగస్వామ్యులై మనం కూడా చేయూతని ఇచ్చుకుంటూ ప్రభుత్వానికి చేదోడు వాదుడుగా నిలబడాలి. మనం ఎందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? నిధుల సంగతి అతను పెట్టండి. ఎందుకంటే నిధులు నియమకాలు అది మనకు సంబంధం లేదు. ఏంటంటే మన మానవతా దృక్పథం ఏంటి, అందరూ బాగుండాలనే ఉద్దేశం మీదనే నేను ఈ వర్క్ చేస్తున్నారు. నేను ఏ రాజకీయ నాయక పార్టీని కానీ ప్రభుత్వంలో ఉన్న వాటిని కానీ నేను ఏమి విమర్శించట్లేదు. నేను సామాజికంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రజలు నేను నా వంతుగా నేను కృషి చేసుకుంటూ గుంటలు సిటీ లోపల గుంటలు ప్యాచ్ వరకు మొక్కలు నాటడం, తర్వాత సీజన్ వ్యాధులు నడుస్తున్నాయి. సీజన్ వ్యాధుల ప్రచారం కూడా చేశాను. చాలా ఉన్నాయండి నేను చేసే సోషల్ కార్యక్రమాలు. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ విమర్శించడానికి వీలేదు. మన వంతు మన కృషి కూడా చేయాలి. ప్రజలు మన వంతు మన భాగం కూడా ప్రజలు చేస్తే సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ చేయాల్సిన పని లేదు కదా. ప్రజల దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా, సుమారు దగ్గర ఎంత లాగేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కదా. మరి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది కదా. సుమారు నా సొంత డబ్బులు సుమారు ₹1,00,000 దాటి ఉండొచ్చు. నేను అనేక రకాల మొక్కలు నాటే వాటిని కూడా డబ్బులు నా సొంత డబ్బులతోటి చేశాను. ఈ గుంటల ప్యాచ్ కూడా అనేక రకాల అన్ని సొంత డబ్బులతోటే